కౌశిక్, నీకు ఒక విషయం తెలుసా? తెలీదు, చెప్పు. మన వేరియేషన్ టీమ్ లో గంగాధర్ ఉన్నాడు కదా, వాడికి మ్యాటర్ లేదంట. ఆ విషయం నాకు తెలుసు. ఇంతకీ నీకెవరు చెప్పారు? వాళ్ళ ఆవిడ చెప్పిందిరా. అవునా? వాళ్ళ ఆవిడ ఫోన్ నెంబర్ అవే. ఎందుకు అంటే నా దగ్గర యహు 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 అనే మందు ఉంది. అది ఆవిడకిచ్చి నేను ఆవిడతో యహు 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 అందుకు. ఆవిడ కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి ఇదే ప్రాబ్లం చెప్తూ వస్తుందంట. ఎవడొక్కడు యహు 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 ఇచ్చే ఉంటాడులే. అయితే ఇంతకీ ఎవడాడు? తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు along with గోల గ్రీష్మ. ఇవాళ జాతకం ఎలా ఉందో చూసుకోవాలి. పనులు చేయడంలో జాప్యం. ఏవైనా చేస్తేనేగా జాప్యంగా చేయడానికి. ఏంటి నసా? లేకపోతే ఏంటండి, బుర్ర పెట్టి నిద్రపోవడమే గాని ఏం చేసేది ఉండదు. ఆ కోరలేని పాము చూడండి, తన ప్రతాపం నిలబెట్టుకోవడానికి బుస్సుమని అంటుంది. మీరు ఉన్నారు, బుస్సు లేదు కస్సు లేదు. ఈ రోజు మీ జాతకంలో అనుకోని సంగతులు జరుగుతాయి. నా విషయంలో జరిగిపోయిందిలేండి. కత్తి లాంటి కుర్రోడిని పెళ్లి చేసుకున్నాను అనుకున్నాను. కత్తుంది, దానికి పదును లేక కూరగాయలు కోసుకుంటున్నాను. ఎక్కడికి? మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది అక్కడికి. ఓహో, ఇంట్లో ఉన్న శాంతిని ఏం చేయరు గాని బయటికి వెళ్ళి మనశ్శాంతిని ఏదో చేస్తారంట. మళ్ళీ ఎక్కడికి? వదిలేవే, బాత్రూమ్ కి. ప్రపంచంలో మగాళ్ళకి మనశ్శాంతి దొరికేది బాత్రూమే కదా. అబ్బా, అక్కడ రారుగా పిల్లలు. అందమైన భామలు, లేత మెరుపు తీగలు. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? పేస్టే లేదు, దానికి ఇంకా ఉప్పు ఒకటి. ఉప్పు లేకపోతే ఎలా మేడం? ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడతారే. మా ఆయన ఒంట్లో కరెంట్ లేదు, నేను అడ్జస్ట్ అవ్వట్లేదు. ఏం మేడం, మీరు కరెంట్ బిల్లు కట్టలేదా? నువ్వు మారవారా ఇంకా? నువ్వు తగ్గవే ఇంకా? నువ్వు మారుతావు. నువ్వు తగ్గుతావు. అవును, ఏమైంది? మీ ఆయనకి ఏం చేస్తుంటాడు ఇంతకి? ఎయిర్ ఫోర్స్. ఇది ఆకాశంలో ఏమో నన్ను నడుపుతాడా? లేదురా, బురదలో నడుపుతూ ఉంటాడు పెద్దది. సాయంత్రం వచ్చి ఎక్కెళ్దు గాని. ఎన్ని గంటలకు రావాలి మేడం? రే బావర్సోడా, ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరుగుతూ తిని తొంగోడవరా. మీరేం చేస్తుంటారు మీ ఆయన ఏం చేయకపోతే? నేనా ఏం చేస్తాను, ఆ పాడైపోయిన బండిని చూస్తూ కూర్చుంటాను. అలా పాడైపోయిన బండితో ఇబ్బంది పడకపోతే కొత్త బండి కొనుక్కోవచ్చు కదా. ఈఎంఐ మీ బాబు కడతాడా? ఈఎంఐ మీ బాబు కడతాడా? ఏ అమ్మాయి మేడం? ఏ అమ్మాయి మేడం? ఒరే, నీకు ఎంతసేపు అమ్మాయిలు ఆంటీలు అమ్మమ్మలు తప్ప స్కిట్లోని ప్రాక్టీస్ చేద్దాము, కామెడీ చేద్దామని ఉండదే. అమ్మమ్మను తిట్టడానికి నేను ఎదరనుకుంటున్నారా? ఆంటీల వైపు మాత్రమే చూస్తా. ఇందుకేరా, ఇందుకే ఆ కౌశిక్ తోని ఆ షరీఫ్ తోని తిరగద్దన్నది. అది ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను వాళ్ళతో తిరగడం అంటే వాళ్ళే నాతో తిరుగుతారు. తెలుసులో మీరు తేడా అని. నీ ఎంత కాదులే. అది కాదు బంగారం. ఇప్పుడు అవసరానికి కొన్న బండి అనుకో, పడేయచ్చు. సెంటిమెంట్ తో కొన్న బండి కదా, పాడేయలేము, వాడలేము. ఏమే ఇంతసేపు బయట ఏం చేస్తున్నావు? అంటే మీరేం చేయట్లేదు కదండి జాబ్. ఇతనేదో చేస్తున్నాడంట, దాని గురించి మాట్లాడుతున్నాను. సేల్స్ బాయ్ వచ్చాడండి, ఏదో జాబ్ చేస్తున్నాడంట. ఎండాకాలంలో ఎండిపోయిన చెరువులో మట్ట గుడ్సు పట్టేవాడు ఈడ్ సేల్స్ మ్యాన్ అంటే. మీరు మాత్రం సండే మార్కెట్ లో చేపలు దొంగకునేవాడు ఉన్నట్టున్నారు. ఇంత అందమైన పిల్లడానికి మూడు కాల. ఏంట్రా చూపు? ఇందాక చెప్పింది ఈ బండి గురించేనా మీరు? ఈ బండి గురించా సార్? ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. చెప్పు. రిమోట్ లేని టీవీ, తోటలు లేని తుపాకీ ఎవరికి ఉపయోగపడదు సార్, ఉన్న వేస్టే. మొత్తం చెప్పేసా నా గురించి. లైన్ మ్యాన్ ఉన్నాడు, ఇంట్లో కరెంట్ రాదు, నల్ల ఉంది నీళ్ళు రావు, బండిలో పెట్రోల్ లేదు, ఇంజిన్ బోర్కి వెళ్ళింది, మొత్తం చెప్పేసావా? ఆవిడేం చెప్పలేదు సార్, మీరే చెప్పేశారు. అయినా మీ గురించి చెప్పడానికి మీరేమో పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నారా? ఏం నీకు తెలీదా? ఉయ్యాల జంపాలు చూడలేదా? ఉయ్యాల జంపాల, బిల్లా జోష్,
మొన్న పిచ్చిగా నచ్చావు, ఇప్పుడు హంగామా లేదే కదా నెంబర్ 1. అయ్యా బాబు స్టార్ట్ చేశాడండి. అలా అనుకుంటే కానీ బతకడంలే. కనిపించిన ప్రతి ఒక్కరికి ఇలాగే చెప్తాడు, ఒక్కడు గుర్తుపెట్టి చావడు. అదేంటి అంతే కర్మగా నిదాంతో చేస్తాను. ఏంటి వాడు సేల్స్ మ్యాన్ అన్నాడు, ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఏం చేసేవాడు నువ్వు? అయ్యో నేనేం చేయలేదండి, సేల్స్ బాయ్ అండి. మీ ఇద్దరు కావాలని ఫిక్సింగ్ చేశారు కదా? అయ్యో లేదండి, నేను నిప్పండి, మీరు నన్నే అవమానిస్తున్నారు. నువ్వు నిప్పా, వాడు నీరు. నువ్వు వేరుకుంటూ చల్లచ్చంగా వచ్చాడు. మధ్యలో నేనేంటి ఇప్పుడు నేను పప్పు కాడినా? కరెక్ట్ గా చెప్పారు సార్. ఏంటి మీ ప్లాన్ ఏంటి? ఏం లేదండి, మీరు డైలాగ్ మర్చిపోయారు. ఏంటన్నా చెప్పు. అదేనండి, ఇంట్లో పిల్ల అత్తరైనా నచ్చదు కానీ అంటే దాని ముందు ఈ డైలాగ్ చెప్తే నేను చెప్తా. దానికి అది తెలీదా నీకు? చెప్పరా డైలాగ్ ఎప్పుడా? ఏంటి మేడం, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నాకు బాగా నచ్చింది సార్ మీ ఆవిడ. నీలాంటి వాడికి ఇంట్లో పిల్లం అత్తరైనా గానీ నచ్చదంట. తర్వాత డైలాగ్ అంటే గుర్తొచ్చి నాగు, గుర్తొచ్చి నాగు. ఇంట్లో పిల్లం సార్ ఇది స్కిట్ లో ఉందండి, మీరు కంగారు పడిపోకండి. ఇంట్లో పిల్లం అత్తరాని కానీ నచ్చలేదంట. పక్కింటి పిల్లం అగరపత్తి అయినా అగ్గిపుల్ల పెట్టుకుని అడిగి వెలిగించుకోవడానికి. వెలిగిస్తాను సార్, వెలిగించుకుంటాను సార్, నేను వెలిగించుకుంటాను. వెలిగించుకుంటా అంటున్నాడు. ఏం చేసేవాడిని? చిచి, మీరు ఎప్పుడూ ఇంతేనండి. ఫ్రెష్ గా పండు ఉన్నా సరే తినడానికి చేత కాదు మీకు. పండుని చూస్తే తినాలనిపించాలి, పడేయాలనిపించకూడదు. సార్ 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 నేను తింటాను సార్ పండు, నేను తింటాను. ఒరే నీ కకృతిలో నాకు కమండలం. పాడే పని పండు కూడా వదలవా నువ్వు? మీరు ఇలాగే అంటూ ఉండండి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అంటే టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందన్నాడని. ఉప్పు ఉందనా? అదికెళ్ళ కెమెరామెన్ గారి దగ్గర ఎంత ఉప్పు ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? సార్ ఉప్పు కావాలి సార్, నాకు కూడా ఉప్పు కావాలి. నీకు మంచి ఉప్పు ఇస్తేట్రా. ఎడం తీసుకో ఉప్పు. ఇది ఉప్పు కాదు సార్, పెప్పరు చప్పగా ఉంటుంది. ఓరే 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 ఓరే, నీకు ఉప్పేది పెప్పరేది మొత్తం అన్ని తెలుసు. నువ్వు ఏ ఉప్పు వదలలేదు సార్. మామూలు ఉప్పు కాదు. సరైన ఉప్పు నేను ఇస్తాను. ఓకే సార్. ఉప్పు ఎలాంటి ఉప్పు కావాలి, ఎలా ఉండాలి చెప్పు నీకు? సార్ ఫ్రెష్ ఉప్పు కావాలి సార్. నోట్లో వేసుకోగానే కరిగిపోవాలి సార్. నోట్లో వేసుకుని కరిగిపోవాలి. ఎస్ సార్. ఒకసారి నోటరు. ఇది ఉప్పు కాదు సార్, నొప్పి. ఇది నీకు ఉప్పేది నొప్పేది పెప్పరేది సప్పగా ఏది ఉంటది అన్ని తెలుసురా నీకు? ఇట్లాంటి వదిలేస్తే సమాజంలో ఏ ఇంట్లో ఉప్పు లేకుండా చేస్తాడు. చాలా అందంగా ఉంటే చాలండి, అది మందంగా ఉంటుందా పందిలా ఉంటుందా ఏం చూడరు, ఎగేసుగా వచ్చేస్తారు ఉప్పు గురించి. సార్ మార్కెట్ లో కొత్తగా ఉప్పు వచ్చింది. మార్కెట్ లో కొత్త ఉప్పు వచ్చిందా? ఎంతమంది దిగారా సిటీలో? మీరు ఉప్పు అమ్ముతున్నారా ఇంకేమైనా అమ్ముతున్నారా? ఉప్పు అమ్ముతున్నారు. మొన్న డాక్టర్ క్యారెక్టర్ చాలా మంది చూసుకుంటారు నా రివర్స్ గేరు. వాడికి డైలాగ్ లేదు వేసేసాడు. ఉప్పు నేను పెప్పర్ సప్పగా ఉంటాను, డాన్స్ చేయడానికే పనికొస్తాను అనమాట. ఇప్పుడు ఎందుకు పిలిచావు అందగానే బాబా? నువ్వు వినే ఎందుకు పిలిచావు అంటే బేసిక్ గా ఆ పాటకి ఆపోజిట్ లో వేయాలా? పాటకి ఆపోజిట్ లో అంటే ఇలా కామెడీకి డాన్స్ చేయట్లేదు అలాగనమాట అనిపించింది. ఏంటో హడావట్ చేసేస్తున్నారు? మన బూన్గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగో కార్డు. పెళ్లి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్లి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంట. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? నియోజకవర్గంలో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. రాజకీయం తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన స్త్రీముఖి చూడండి.